బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే భారతీయులు శక్తివంతంగా మారారన్నారు. ప్రధాని మోదీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. భారతీయులు తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని వివరించారు. ఒకప్పుడు అందరూ భయపడ్డారు బిఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని. దెబ్బతినలా. బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అయిందంటే అది మీకుండే తెలివితేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే ఇండియన్స్ మొత్తం శక్తివంతమైన ఇండియన్స్గా తయారయ్యారంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 4G ప్రధానమంత్రి గారి దూరదృష్టి, విజన్. బిగినింగ్లో అందరూ అనుకున్నారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా. అదే సమయంలో ఆత్మ నిర్భర్, సెల్ఫ్ రిలయన్స్ ఇవి మాట్లాడితే ఇది సాధ్యమా అనుకున్నారు. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు, ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్. యూపీఐ ఇందులో కూడా నాకు చాలా సంతోషం. ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామి అయిన దానికి. ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం, ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు.